సహవాసములో ఫలించాలంటే పరిశుద్ధాత్మతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము. ప్రతి ఒక్కరికి ఇంటిలో ఉన్నప్పుడు దేవునితో చక్కని సహవాసము, చర్చిలోకి వచ్చినప్పుడు దేవుని బిడ్డలతో సహవాసము. ఈ పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసము ఖచ్చితంగా వ్యక్తిని అలా 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 ఫలించేదిగేలా చేసి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి, యేసై యొక్క ప్రేమలోనికి మనలను ఎదిగేలా చేయును. ఎగిరితే ఎదగడం కాదు. అసలు కొత్త నిబంధనలు జనము ఎగిరి గెంతులేసినట్టు ఒక్క దగ్గర ఏమీ లేదు. సంఘాలలో పాస్టర్ గారులు వర్తమానం ఇచ్చేవారు వాక్యమును సరిగా వాక్యం ఇవ్వకపోతే వచ్చే ప్రమాద గట్టికలు ఇవన్నీ ప్రియులారా. పరిశుద్ధాత్మ సహవాసమందును, పరిశుద్ధుల సహవాసమందును మనం ఎలా చేయొచ్చు? పరిశుద్ధ సహవాసం మనమమ్మా పరిశుద్ధ రక్తంలో కడగబడ్డ మనం ప్రార్థనలో, డిపార్ట్మెంట్లో, సాక్ష్యంలో, గృహ కూడికల్లో, రోడ్డు మీద కలుసుకొని మీరు చక్కగా దేవుని గురించి మాట్లాడుకోవచ్చు. పాపపు చేష్టలు, కుళ్ళు జోకులు అవి చేయకూడదు. పదార్థపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంకేం ఎదుగుతాను నువ్వు చెప్పు?